ఫోన్ మాయలో పడిన బాలుడు. ఫోన్ మాయలో ఇప్పుడు కాలం పిల్లలైతే ఎలా ఎడిక్ట్ అయిపోతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక చిన్న స్టోరీ వల్ల వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమోననేసి జస్ట్ ఒక స్మాల్ స్టోరీ చెప్తున్నాను. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడనమాట. అతనికి చదువులో చాలా బాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు, బాగా చదువుకునేవాడు. కానీ ఒకరోజు అతనికి కొత్తగా ఒక మొబైల్ ఫోన్ ఇంట్లోకి వచ్చింది. అది అలవాటు అయిపోయిందనమాట. మొదట్లో కొద్దిసేపు మాత్రమే వాడేవాడు. తర్వాత రోజంతా ఇంకా రీల్స్, మొత్తము గేమ్స్, అందులో వీడియోస్ చూస్తూ గడిపేవాడు అనమాట. మొదట్లో కొంచెంసేపే చూసినా రాను రాను చూస్తూ కాలం గడిపేవాడు. అమ్మ పిలిచినా వినేవాడు కాదు. స్నేహితులు వచ్చి మాట్లాడినా మాట్లాడేవాడు కాదు. చదువు మాత్రం పూర్తిగా మానేసేవాడు. అసలు బుక్స్ పట్టుకోవడమే మొత్తం మానేశాడు. అలాంటిది ఆ మొబైల్ ఒక ఎడిక్షన్ అంటే. సో మనం ఏంటంటే పిల్లలకి మొబైల్ ఇవ్వకుండా ఉండడం చాలా బెస్ట్. లాస్ట్కి మేము చెప్పదలిచింది ఏంటంటే పిల్లలకు మాత్రం మొబైల్ ఇవ్వకూడదు. ఒకరోజు పరీక్ష ఫలితాలు వచ్చాయి. అప్పుడు ఏమైంది, ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చే అర్జున్ ఈసారి మాత్రం లాస్ట్ ర్యాంక్ వచ్చేసాడు. చాలా తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. చాలా బాధపడ్డాడు. ఎందుకంటే స్కూల్లో కానీ క్లాస్లో కానీ అందరూ తనని బాగా చదువుతాడని ట్రీట్ చేస్తాడు కదా. ఇప్పుడు చాలా తక్కువ వచ్చేసరికి చాలా బాధపడ్డాడు. ఆ రోజు రాత్రి తన తాతయ్య దగ్గరికి తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడనమాట. ఏంటి అంటే ఒక చిన్న దీపాన్ని చూపిస్తూ, ఈ దీపము మనకి చాలా వెలుగుని ఇస్తుంది, అంటే మంచిదే. కానీ మనము ఎక్కువగా దాని దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే మాత్రం మన చేతులు కాలుతుంది. అలానే మన ఫోన్ కూడా అంతే. మనకు అవసరమైనంత వరకు మాత్రమే యూస్ చేసుకోవాలి. అదే పనిగా మొత్తం అదే పట్టుకొని చూస్తే మాత్రము చాలా ప్రమాదకరము. అందుకే ఏదైనా కూడా ఎక్కువ ఉపయోగించకూడదు అనేసి వాళ్ళ తాతయ్య తనకి అర్జున్కి అర్థమయ్యేటట్టు చెప్పాడనమాట. ఫోన్ కూడా అలాగనే ఉపయోగిస్తే మంచిది. దానికి బానిస అయితే జీవితం చీకటి అవుతుంది. ఆ మాటలు విన్న అర్జున్ మనసును తాకాయి. ఆ రోజు నుంచి ఫోన్ వాడడం తగ్గించేశాడనమాట. మళ్ళీ మంచిగా చదువుకోవడం మొదలుపెట్టాడు. చదువులలో మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే మనము ఏ దానికి ఎక్కువ ఎడిక్ట్ కావద్దనేసి ఉద్దేశం.